అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వాసం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ ఆరోగ్యాన్ని, సంతోషాన్ని తీసుకురావాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో పెద్దగా స్పెషల్ ఏం లేదు, కానీ కొన్ని రోజులు అలానే ఉంటాయి కదా, ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా 30th రోజు ఈవినింగ్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే చింటూ లేడు, సిరి రానని చెప్పింది. సో దాని గురించి ఇంకా దాన్ని ఫోర్స్ చేయలేదు. హాస్టల్లో కొంచెం స్పెషల్గా ప్లాన్ చేశారంట 31st అదిని. సో హాస్టల్ వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తానంది కదా అనేసి పెద్దగా ఏమీ రావడం కుదరదమ్మా, మీరే ఉండండి అని చెప్పాను అందని. ఇంకా ప్లాన్ చేసుకోలేదన్నమాట. మేమిద్దరం మాత్రం బయటికి ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే తను నన్ను చాలా రోజుల నుంచి అంటున్నారు బయటకు వెళ్తానాడు డిన్నర్కి వెళ్ళి చాలా రోజులు అయిందనేసి, అలా డేట్కి వచ్చినట్టుగా సరదాగా కొద్దిసేపు టైం స్పెండ్ చేసాం. ఒక చిన్న మోటూ రామ్జీ అండ్ సంథింగ్ రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ అయిందనమాట. సిటీలో ఉండేదే బ్రాంచ్ ఓపెన్ అయింది. సో అక్కడికి వెళ్ళాం, డిన్నర్ చేసాం. తర్వాత కొంచెం చిన్నగా షాపింగ్, పెద్దగా ఏం లేదు, అలా ఇంట్లోకి కావాల్సినవి ఉంటాయి కదా, ఏదైనా మనకి రోజు ఇంట్లో వాడుకునే వస్తువులు లాంటివి ఉంటాయి కదా, అలా షాపింగ్ అయింది. ఇద్దరం కొద్దిసేపు అట్లా వాక్ చేసాం అక్కడ. తర్వాత రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు చాలాసేపు అలా మాట్లాడుకున్నాం. చిన్న చిన్న టైము అలా గుర్తుండిపోతాయి కదా. సో అలా ఇయర్ లాస్ట్లో డిన్నర్ డేట్కి తీసుకెళ్ళారనమాట. వస్తూ అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట. సో నేను రెగ్యులర్గా కూడా పువ్వులు అక్కడ కొంటూ ఉంటాను. సో పువ్వులు తీసుకొని నీకు నచ్చినవి అన్నారు కదా అనేసి ఫుల్గా దిల్ ఖుష్ అయిపోయిందనమాట. డిన్నర్ డేట్ అయ్యింది, చక్కగా ఫ్లవర్స్ కొనిచ్చారు, నాకు కావాల్సిన చిన్న చిన్న థింగ్స్ కొనిచ్చారు. సో అలా నా ఇయర్లో ఎండ్ రోజున బాగా గడిచిందని చెప్పొచ్చు. ఎందుకంటే 31st రోజునైతే బయటంతా చాలా క్రౌడెడ్గా ఉంటుంది. బయటకు వెళ్ళటం కూడా మ్యాక్సిమం ఇష్టం ఉండదు నాకు. సో సింపుల్గా పీస్ఫుల్గా ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని అనిపిస్తుంది. ఎందుకంటే మంచి ఫుడ్ ఉంటే దానికి మించింది ఏముంటుంది అని నా ఒపీనియన్. ఊరికి ఎక్కడికైనా వెళ్ళినా కానీ మనం ఫుడ్డే కదా మెయిన్గా చూస్ చేసుకునేది, థింక్ చేసేది. సో అలా మెయిన్ టైంని, మన చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్ని కూడా కొంచెం అంబియన్స్ అంతా మార్చుకుంటే కనుక బాగుంటుంది కదా. సో ఇలా ఫ్లవర్స్ అవి తీసుకొచ్చాను అనమాట. 31st రోజున ఈవినింగ్కి మంచిగా ఇలా ఇంట్లో డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఈ పువ్వులన్నీ కూడా అరేంజ్ చేస్తున్నాను. వింటర్స్లో మనం ఇలా ఫ్లవర్స్ అరేంజ్ చేసుకున్నా కానీ ఎక్కువ రోజులు తాజాగా నిల్వగా ఉంటాయన్నమాట. సో అందుకే నేను ఎక్కువ ఫ్లవర్స్ మనం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా తాజాగా ఉంటాయి, మొగ్గల్లా ఉంటాయి. ఆ తర్వాత మనం ఇంట్లో పెట్టుకున్నా కానీ అవి నిదానంగా ఫ్లవర్స్ ఓపెన్ అవుతూ చాలా అందంగా కనపడతాయి అన్నమాట. మనం ఎక్కడికి ప్లాన్ చేసుకున్నప్పుడు, అంటే ఎక్కడికి వెళ్ళే ఉద్దేశం లేనప్పుడు, ఇంటిలో ఉన్నప్పుడే, అంటే మనం ఇంట్లో ఉంటాం కదా, ఆ ఎన్వైరన్మెంట్నే మంచిగా అంబియన్స్ బాగుండేలాగా చక్కగా అరేంజ్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. సో ఇలా వింటర్ టైంలో కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి ఫ్లవర్స్ అరేంజ్మెంట్స్, ఇంకా మనం ఉండే చోటుని అందంగా చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. తర్వాత షాపింగ్ చేసిన వాటిలో రెగ్యులర్గా అందరూ బయటికి వెళ్తే అవసరమైన థింగ్స్ కొనుక్కుంటారు కదా, అలాగే నేను కూడా. సో బయటికి వెళ్ళినప్పుడు 2 మగ్స్ కొన్నాను అనమాట. మగ్స్ ఒకటి నా కిచెన్లో పెట్టుకునేది యాక్చువల్లీ ఒక కలర్ థీమ్లో, గ్రే కానీ బ్లాక్ కానీ అలా క్రీమ్ కానీ వైట్ కానీ ఇట్లా థీమ్లో పెట్టుకుంటాను అనమాట, మ్యాచింగ్ అయ్యేలాగా. సో రెండు మగ్ సెట్లో ఒక మగ్ పోయిందనమాట. సో అందుకని ఈ మగ్ సెట్ 2 కొన్నాను. అది కూడా కలర్ డిఫరెంట్ కలర్. ఒకసారి ఇట్లా పెడితే ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టు. అది ఆ తర్వాత డోర్ కింద వైపర్ లాగా ఉంటుందన్నమాట. అది గాలి ఆపుతుంది, ఆ తర్వాత మట్టి కూడా రాకుండా ఆపుతుంది ఆ వైపర్ ఒకటి. అండ్ కిచెన్లోకి సంబంధించి సింక్ దగ్గర వైప్ ఒకటి పాడైపోయింది, కొంచెం హార్డ్గా అయిపోతూ ఉంటుంది కదా, అందుకని వైపర్ కూడా తీసేసాను. తర్వాత వాష్ బేసిన్ దగ్గర అండ్ సింక్ దగ్గర కూడా, కిచెన్ సింక్ దగ్గర కూడా సోప్ డిస్పెన్సర్స్ తీసుకొచ్చాను అనమాట. మన ఇంట్లో ఏం పెట్టుకున్నా, ఎట్లా పెట్టుకున్నా అందంగా ఉండాలి, నీట్గా ఉండాలి అన్నది నా కాన్సెప్ట్ అనమాట. సో అందుకే ఎవ్రీ టైం కూడా నేను బ్రాస్ ఐటమ్స్ కూడా రెగ్యులర్గా, ఎప్పుడైతే నల్లగా అయిపోతాయో అప్పుడు క్లీన్ చేయటం అలవాటు. నేను చాలా వీడియోస్లో చూపించాను మీకు, నేను ఎలా క్లీన్ చేస్తాను. వెనిగర్తో క్లీన్ చేస్తూ ఉంటాను, లేదంటే చింతపండుతో క్లీన్ చేస్తూ ఉంటాను. తర్వాత ఈ మధ్య పీతాంబరి పౌడర్ కూడా తీసుకొచ్చాను అనమాట. సో అలా పీతాంబరితో కూడా క్లీన్ చేస్తూ ఉంటాను. ఈ ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేసిన తర్వాత నేను ఎక్కడ ఎలా పెట్టాను అన్నది ఒకసారి చూసేయండి.
అప్పుడప్పుడు బయటికెళ్ళినప్పుడల్లా ఏదో ఒక చిన్న చీజు, ఏదో ఒకటి చిన్న చిన్నవి కనపడుతూ ఉంటాయి. అందులోనూ క్రాకరీ అంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం అనమాట. సో, లోకల్‌గా మాకు ఇక్కడ మండి అని పెడతారనమాట. కూరగాయల మార్కెట్ అలాగా అన్నీ దొరుకుతూ ఉంటాయి. సో, అక్కడ తర్వాత బయటికెళ్ళినప్పుడు కూడా ఏదైనా థింగ్స్ చిన్న చిన్నగా కనపడితే గనక తీసుకోవటం అలవాటు. సో, క్రాకరీస్‌లో నేను ఈ మధ్య కొన్నాననమాట ఈ బౌల్స్. ఒకటేమో గ్రీన్ కలర్ బౌల్ ఉంది కదా! లైట్ కలర్ అది కూడా డబల్ షేడ్‌లో ఉంది. తర్వాత వైట్ కలర్ బౌల్ అయితే మనం మైక్రోవేవ్‌లో కూడా ఎక్సెస్ హీట్‌లో అంటే రీహీటింగ్ కాకుండా ఎక్కువ కూడా హీట్ చేసుకునేలాగా యూస్ చేసుకోవచ్చు. ఈ బౌల్స్ కూడా చిన్న చిన్నవి చాలా చీప్‌గా కొన్నాననమాట. లోకల్ మార్కెట్ మండి అంటాను కదా! అక్కడనమాట ఇవన్నీ కూడా. సో, ఒక్కొక్కటి బ్లూ కలర్ బౌల్ అయితే 40 రూపీస్ పడ్డాయి. ఇంకొకటి గ్రీన్ కలర్ బౌల్ అయితే 80 రూపీస్ సంథింగ్ అలా పడినాయి అనమాట అవన్నీ కూడా. సో, అలా తక్కువగా దొరికినప్పుడు తీసుకుంటూ ఉంటాను. ఈ కాఫీ మెషిన్‌కి కింద స్టాండ్ కూడా తీసుకున్నాననమాట. మొన్న బయటికెళ్ళానని చెప్పాను కదా! అప్పుడు. సో, ఇది కూడా ఎంతో కాదు 250 ఎంతో. సో, దీని మీద అలా అరేంజ్ చేసుకుంటే కింద ఏమన్నా పెట్టుకున్నా కానీ ఇబ్బంది లేకుండా కాఫీ మెషిన్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అని అన్నట్టుగా. ఆ తర్వాత ఈ ర్యాక్ కూడా కొన్నాను. ఆన్లైన్ కాదండి ఇవన్నీ, ఓన్లీ డైరెక్ట్ షాపింగ్ అనమాట. నేను బయటికెళ్ళినప్పుడు నాకు కనబడితే మంచిగా తీసుకోవడం అలవాటనమాట. సో, ఇక్కడ అరేంజ్‌మెంట్ అంతా కూడా కొంచెం చేంజ్ చేశాను. సో, అప్పుడప్పుడు కొంచెం చేంజ్ అవసరం అలా అనిపిస్తూ ఉంటుంది కదా! చూసి చూసి బోర్ కొట్టినట్టు. సో, అలా అనమాట. తర్వాత మగ్స్ ఇక్కడ హ్యాంగ్ చేస్తాను కదా! సో, ఈ 2 మగ్స్ అక్కడ తగిలించాను. ఆ తర్వాత వైపర్ కూడా అండ్ సోప్ డిస్పెన్సర్స్ కూడా మార్చేసాననమాట. సో, దాని మీద వుడెన్‌ది ఉంది కదా! దాని మీద స్టిక్కర్ అంటించుకోవచ్చు, లేదంటే రాసుకోవచ్చు మార్కర్‌తో అనేసి నేను అలా రాశాననమాట. ఈ కుక్ బాక్‌కి అండ్ మఫిన్‌కి కూడా నేను ఇలా బ్లాంకెట్స్ కొన్నాను చిన్న చిన్నవి. బేబీ బ్లాంకెట్స్ ఉంటాయి కదా! అలాంటివి. సో, చలి చాలా ఎక్కువగా ఉందండి. సో, అందుకని వీళ్ళిద్దరికీ బ్లాంకెట్స్ కూడా కొన్నాను. ఈ వింటర్స్‌లో స్వీట్ క్రేవింగ్ అంటే ఎక్కువ గుర్తొచ్చేది గాజర్‌కా హల్వా. నార్త్ ఇండియన్స్ ఎక్కువ తింటూ ఉంటారు. అందులోనూ మా ఇంట్లో అయితే సిరికి, చింటూకి చాలా ఇష్టం. సో, గాజర్‌కా హల్వా రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాను. ఇంకా డిఫరెంట్‌గా చేద్దాము అని అన్నప్పుడు నాకు వేరే ఏ థాటు రాదు. గాజర్‌కా హల్వా సింపుల్‌గా చేసేస్తే అదే బాగా తింటారు అని అనిపిస్తూ ఉంటుంది. డిఫరెంట్‌గా అంటే గమ్మున ఎక్కువ ఎక్స్పెరిమెంట్ అది చేయడానికి ఇష్టం ఉండదనమాట. సో, గాజర్‌కా హల్వా చేయడానికి ఏం చేశానంటే దాన్ని 2 కిలోలు కద్దుకాస్ చేయాలంటే చాలా కష్టం కదా! గ్రేట్ చేసి చేతులు నొప్పడతాయి కూడా. సో, ఈ పల్ప్ లాగా తీసేసాననమాట జ్యూసర్‌లో వేసి. ఆ పల్ప్ తీసిన తర్వాత దాంట్లో జ్యూస్ కూడా అందులో పోసేసి మైక్రోవేవ్ చేసేసాను. ముందు పచ్చిది ఒకసారి మైక్రోవేవ్‌లో నెయ్యి వేసి వేయించినట్టు వేయించి, తర్వాత ఈ వాటర్ అంతా అందులో దాంట్లోంచి వచ్చిన జ్యూస్ అంతా దాంట్లో వేసేసి దాన్ని కూడా మైక్రోవేవ్‌లో పెట్టాననమాట. ఒక 10 నిమిషాలకి కొంచెం ఎవాపరేట్ అయినట్టు డ్రైగా అయిన తర్వాత మనకి 2 కిలోల క్యారెట్‌కి 1 లీటర్ పాలు వరకు పడతాయన్నమాట. సో, పాలు వేసి మైక్రోవేవ్‌లో చేయటం కన్నా స్టవ్ మీద చేస్తేనే తొందరగా అవుతుందని అనిపించింది. సో, అస్తమానం తీసి తిప్పడం కూడా కష్టం కదా! సో, స్టవ్ మీద పెట్టేసి చక్కగా క్యారెట్ హల్వా చేసేసాననమాట. ముందు రోజు నైటే చేసేసాను నేను. సో, ఇది 31st రోజు మార్నింగ్ అనమాట. చింటూ వాడికి పాలక్ పనీర్ అంటే చాలా ఇష్టం. సో, వాడి ఫ్రెండ్ కూడా వస్తానన్నాడు. వాడు కూడా వస్తున్నాడు కదా అనేసి పాలక్ పనీర్ చేశాననమాట. పాలక్ పనీర్ అంటే రెగ్యులర్‌గా అందరూ చేసుకుంటూనే ఉంటారు. సో, నేను కూడా పెద్ద స్పెషల్‌గా ఏం లేదు. రెగ్యులర్‌గా చేసే వేలోనే చేస్తాను. పాలక్ ఏంటంటే ఫ్రెష్ తీసుకుని చక్కగా అప్పటికప్పుడు బాయిల్ చేసి గ్రైండ్ చేస్తే చాలా బాగుంటుంది. సో, ఇది గ్రీన్ అలాగే కలర్ అలా ఉండాలంటే కనుక మనం చక్కగా బాయిల్ చేసిన తర్వాత ఒక ఐస్ క్యూబ్ కానీ, లేదంటే కొంచెం ఐస్ వాటర్ కానీ, లేదంటే చల్లగా ఉన్న నీళ్ళు కానీ వేస్తే కనుక గ్రీన్ అలాగే ఉంటుంది. ఆ తర్వాత పన్నీర్ కూడా నేను రెగ్యులర్గా తెప్పించుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కదా బాక్స్లో నీళ్ళు పోసి. సో, అదే పన్నీర్ని హాట్ వాటర్ వేసి చక్కగా పన్నీర్ని కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేలాగా ఒక 10 నిమిషాలు బయట పెట్టేస్తే సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత మనం కట్ చేసి కూరలో యాడ్ చేసుకుంటే స్మూత్గా అలాగే ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి పన్నీర్ని మనం డైరెక్ట్గా కర్రీలో వేసిన తర్వాత గట్టిగా అయిపోతూ ఉంటుంది కదా! అలా అవ్వకుండా ఉంటుందన్నమాట. హాట్ వాటర్లో మనం ఒక 5 నిమిషాలు అలా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. తర్వాత వాడికి రోటీ వద్దమ్మా నాకు పరాటా చేసిస్తావా అని అడిగాడు. సో, నేనేం చేస్తానంటే పరాటా ఒక్కొక్కసారి లచ్చా వచ్చేలాగా చక్కగా కట్ చేసి లేయర్ లాగా చేస్తూ ఉంటాను. రోల్ చేసి, లేదంటే ఇలా ఫోల్డ్ చేసి 3 మడతల్లాగా ఫోల్డ్ చేస్తారు కదా! హాఫ్ మడతెట్టి దాన్ని మళ్ళీ హాఫ్ మడతెట్టి, సో, అలా ఇలా ఆయిల్ రాసి చక్కగా
దాన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ వేసి ఫోల్డ్ చేసి ఇలా కూడా పరాటా చేస్తాను. ఇదైతే మాత్రం చాలా బాగా పొంగుతుంది. పెనం మీద వేసిన తర్వాత అది బుడగలు వచ్చి పైకి పొంగే వరకు అలా ఉంచి ఆ తర్వాత మనం మళ్ళీ ఫ్లిప్ చేసి మీకు చక్కగా ఘీ రాసుకుని దాన్ని మళ్ళీ కాల్చుకుంటే చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, లేయర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. సో నేను పరాటా చాలా రకాలుగా చేస్తూ ఉంటాను, రకరకాలుగా చేసుకోవచ్చు. సో ఈ పరాటా అయితే ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. నేను పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చిన్నప్పుడు ఇలాగే పరాటా చేసి ఇచ్చేదాన్ని వింటర్స్లో. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మోర్ టిప్ ఏంటంటే పరాటా కాల్చేటప్పుడు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో ఉంచాలి స్టవ్. పెనం కూడా బాగా ఎక్కువ పొగలు వచ్చేసేలాగా ఉంటే కనుక మనకి పరాటా మంచిగా బయటంతా కూడా క్రిస్పీగా ఉంటుంది, లోపల లేయర్స్ అంతా కూడా మంచిగా మెత్తగా స్మూత్గా ఉంటుందన్నమాట. సో పరాటా కాల్చేటప్పుడు ఎప్పుడు కూడా స్టవ్ హై ఫ్లేమ్లో ఉండాలి. ఈవినింగ్ కూడా చాలా ప్రశాంతంగా స్లోగా స్టార్ట్ అయింది. ఏ హడావిడి లేదు, ఎక్కడికి వెళ్ళాలని లేదు, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలని ఏమీ లేదు. సో అందుకని సాయంత్రం కొంచెం చలిగా ఉంది కాబట్టి సూప్ చేశాను అనమాట. సూప్ చేసి ప్రసాద్ గారు నేను బయటకు వచ్చి తాగాం. సో చలిగా ఉంది కాబట్టి చలిమంట వేసుకోవడం అలవాటుగా బయట ఆ డ్రమ్ముల్లో పెట్టి చలిమంట వేసుకుంటాం కదా. సో అలా చలిమంట వేసుకుని కొద్దిసేపు బయట కూర్చున్నాం అనమాట. టైంని కొంచెంసేపు అట్లా ప్రశాంతంగా స్పెండ్ చేసాం, చలిని ఎంజాయ్ చేసాం, కొద్దిగా మాట్లాడుకున్నాం. బయటంతా కూడా చాలా హడావుడిగా ఉంది. అంటే కొంతమంది పార్టీస్కి వెళ్ళే వాళ్ళు, చేసుకునే వాళ్ళు, ఇళ్ళకి అందరినీ పిలిచిన వాళ్ళు, గెస్ట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. సో మా సొసైటీలో చాలా హడావుడి అయితే బాగుంది. సొసైటీ తరఫున పార్టీ అరేంజ్మెంట్ అంతా కూడా ఉంది. నాకు వెళ్ళే ఉద్దేశం లేదు కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాం అనమాట. తర్వాత ఫుడ్ కూడా అంతా మనం చేసుకోవాలని ఏమి లేదు కదా, ఒక్కొక్కసారి మధ్యలో బయట నుంచి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈవినింగ్ డిన్నర్కి మాత్రం బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసేసాం. క్యారెట్ హల్వా ఎలాగా చేశాను ముందు. తర్వాత నాకు అనిపించింది కొంచెం కేక్ కానీ లేదంటే కుకీస్ కానీ చేస్తే కనుక బాగుంటుందని అనిపించి ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే నేను కేక్ చేశాను అనమాట. ఒక కేక్, తర్వాత కుకీస్ కూడా చేశాను. సో కుకీస్ ఎలా అంటే ఓట్స్ అండ్ చాక్లెట్ కుకీస్ అనమాట. ఇందులో నేను ఇంట్లో ఎక్స్ట్రా కొంచెం గనాష్ ఉండిపోయింది, చాక్లెట్ గనాష్, అది వేసి చేస్తే బాగుంటుంది, కుకీస్ చాలా టేస్టీగా వస్తాయని అనిపించి గనాష్తో చేశాను అనమాట. దీనికి ఓట్స్ కూడా మనకి రోల్డ్ ఓట్స్ తీసుకుంటే ఆ క్రంచ్ బాగుంటుంది, బాగా వస్తాయన్నమాట. సో రోల్డ్ ఓట్స్ని కొంచెం ఏం చేయాలంటే చేత్తో ఇట్లా మసిలితే కనుక కొద్దిగా అక్కడక్కడ పలుకులుగా కొద్దిగా పిండిగా అవుతూ ఉంటాయి. సో అవి వేసేసిన తర్వాత మనకి ఆ క్రంచ్ వస్తాయన్నమాట. సో దీనికి ఎట్లా అంటే ముందు బటర్ తీసుకున్నాను 2 టేబుల్ స్పూను, దాన్ని విస్క్ చేసేసేయాలి. 1/4 స్పూను మనకి బ్రౌన్ షుగర్ వస్తుందన్నమాట. బ్రౌన్ షుగర్ వల్ల ఏంటంటే కుకీస్లో చూయినెస్ వస్తుంది అనమాట, కొంచెం సాఫ్ట్గా పైన క్రంచ్గా బాగుంటుంది. సో బటర్ ఒక 2 స్పూన్లు, ఈ 1/2 కప్పు బ్రౌన్ షుగర్ యాడ్ చేయాలి. ఆ తర్వాత నా దగ్గర గనాష్ ఉంది కదా, ఇది ఒక 1/2 కప్పు గనాష్ ఉంటుంది. ఈ గనాష్ అంతా కూడా వేసేసాను అనమాట. సో దీన్ని కూడా మంచిగా విస్క్ చేసిన తర్వాత కొంచెం గట్టిగా ఉంటే కనుక, అంటే రూమ్ టెంపరేచర్లోనే వేయాలి, మరీ గట్టిగా కూడా ఉండకూడదు. రూమ్ టెంపరేచర్ ఉంటే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఒక 1/2 ఎగ్ వేసుకుంటే కనుక మంచిగా కుకీస్ చాలా బాగా వస్తాయన్నమాట, టేస్టీగా ఉంటాయి. సో ఒక 1/2 గుడ్డు వేసాను అనమాట నేను ఇందులో. ఎగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు, సేమ్ రెసిపీ, ఏం చేంజెస్ ఉండదు. ఎగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు, ఎగ్ వేసాను నేను ఇందులో. సో ఈ ఎగ్ని కూడా వేసిన తర్వాత మంచిగా విస్క్ చేసి కలిపేసిన తర్వాత ఇది కొంచెం లూజ్గా అవుతుంది కదా, కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. మనం దీంట్లోనే వెనిలా ఎసెన్స్ లేదంటే వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. సో వెనిలా ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత ఇది మంచిగా బైండ్ అయ్యేలాగా, ఓవర్ విస్క్ అయితే చేయకూడదు. ఎక్కువ విస్క్ చేసేసిన ఏమవుతుందంటే మనకి ఫ్లఫీగా వచ్చేస్తుంది, బాగోదు. సో ఈ రోల్డ్ ఓట్స్ మనం చేత్తో నలుపుకున్న ఓట్స్ ఉన్నాయి కదా, అది ఆ తర్వాత 1/2 కప్పు మాత్రమే వేసుకోవాలి పిండి ఎందుకు వేసుకోవాలంటే, అంటే ఎక్కువ అవ్వకుండా వేసుకోవాలి. 1/2 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూను, కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందన్నమాట. సో వీటన్నిటిని మంచిగా కలిపేసుకోవాలి. సో రెసిపీ అంతా చూస్తూ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. నేను అంతకు ముందు కూడా చేశాను. ఏంటంటే మనం అలా ప్రిపేర్ చేసిన రెసిపీ పర్ఫెక్ట్గా కుదిరితే కనుక ఆ రెసిపీని మనం చేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది కదా. సో ఎప్పుడైనా సరే మీరు ఏదైనా చేస్తే అది మంచిగా సక్సెస్ అయింది అని అనిపిస్తే కనుక ఆ రెసిపీని అలాగే ఫాలో అయితే మంచిగా బాగా వస్తాయన్నమాట.
సో ఈ రెసిపీ అయితే బాగా కుదిరింది నాకు. చాక్లెట్ చిప్స్ వేసేసుకుని చక్కగా మనం చేత్తో రౌండ్ లాగా బాల్స్ చేసుకుని కొన్ని ఓటీజీలో చేశాను నేను, కొన్ని ఎయిర్ ఫ్రైర్లో వేసాను అనమాట. ఎయిర్ ఫ్రైర్లో చేసింది ఏంటంటే మనకి పైన క్రిస్పీ తొందరగా అయిపోతుంది, కొంచెం డార్క్గా కూడా అయిపోతుంది, లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. అదే ఓటీజీలో అనుకోండి కింద నుంచి పైనుంచి కూడా సమానంగా బేక్ అవుతాయి, చాలా బాగుంటాయి. చూడటానికి పైనుంచి క్రిస్పీగా ఉంటాయి, లోపలికి సాఫ్ట్గా బాగుంటాయి అన్నమాట కుకీస్. సో ఎయిర్ ఫ్రైర్లో అయితే 170 degreesలో నేను ఒక 12 minutes పెట్టానమాట. మంచిగా అయినాయి, కరెక్ట్గా అయినాయి అనమాట. అండ్ ఓటీజీలో కూడా సేమ్ టెంపరేచర్లో 170 degreesలో ఒక 15 minutes పెట్టాను. సో మంచిగా అయినాయి అనమాట. కుకీస్ అయితే చాలా బాగా కుదిరినాయి. ఆ తర్వాత కేక్ కూడా చేశాను, ఎయిర్ ఫ్రైర్లో చేశాను అండ్ ఓటీజీలో, రెండిట్లోనూ చేస్తాను నేను ఎప్పుడైనా. నాకు ఎందుకంటే ఓటీజీ బెస్ట్ అని అనిపిస్తుంది. దాంట్లో టెక్స్చర్ ఏంటంటే స్మూత్గాను ఉంటుంది, లోపల పైనుంచి మనకి క్రస్ట్ కూడా వస్తుంది, సమానంగా బేక్ అవుతుంది. ఎయిర్ ఫ్రైర్ ఏంటంటే మనకి పైన మా ఎయిర్ ఫ్రైర్ ఎప్పుడు కూడా పైన ఫ్యాన్ ఉండి హీటర్తో పాటు తిరుగుతుంది కదా, దానివల్ల పైన క్రిస్పీగా అయిపోతూ పైన మంచిగా ఇదవుతుంది, లోపల వైపు కూడా బేక్ అవుతుంది కానీ బట్ ఓటీజీలో వచ్చిన టెక్స్చర్ రాదనమాట. సో రీహీట్ చేసుకోవడానికి ఫ్రై చేసుకునే ఉంటాయి చూడండి, లైక్ మనం గారెలు ఉన్నాయి, గారెలు ఆల్రెడీ మనం ఫ్రై చేసేసాం, చల్లగా అయిపోయినాయి అనుకోండి, వాటిని వేడి చేసుకోవచ్చు, వేరుశనగ గుళ్ళు వేయించుకోవచ్చు, జీడిపప్పు వేయించుకోవచ్చు, మఖానా వేయించుకోవచ్చు. అలా ఎయిర్ ఫ్రైర్ అయితే చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు. కొన్ని కుక్ కూడా చేసుకోవచ్చు, జస్ట్ లైక్ మలాయి బ్రోకలీ ఉంటుంది, అది ఎయిర్ ఫ్రైర్లో చాలా బాగుంటుంది. తర్వాత మష్రూమ్ కూడా మంచిగా మనం ఫ్రై చేసుకోవచ్చు. చికెన్ మనం చాలా బాగా వస్తుంది ఎయిర్ ఫ్రైర్ చేసుకుంటే. అదే మనం ఓటీజీలో చికెన్ చేస్తే కొంచెం డ్రైగా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఓటీజీలో కన్నా ఎయిర్ ఫ్రైర్లో చికెన్ చాలా బాగా వస్తుంది. మళ్ళీ తందూరి లెగ్స్ ఓటీజీలో చాలా బాగా వస్తుంది. అలా కొన్ని రెసిపీస్ పర్టికులర్గా ఓటీజీకి బాగుంటాయి, కొన్ని ఎయిర్ ఫ్రైర్కి బాగుంటాయి అనమాట. సో నథింగ్, ఏమీ పెద్ద కాంప్లికేషన్ ఏమి లేదు. మనకి టేస్ట్కి తగ్గట్టుగా, దాని టెక్స్చర్కి తగ్గట్టుగా ఏది కావాలంటే అది యూస్ చేసుకోవచ్చు. నేను రెండు యూస్ చేస్తూ ఉంటాను. సో ఇలా నేను కేక్ అనగా కుకీస్ అనగా చేశానన్నమాట. సో ఇలా 31st నైట్ అయితే ఏ శబ్దాలు లేవు, ఏ ఫైర్ వర్క్స్ లేవు, మాకు మేమే అన్నట్టుగా సింపుల్గా గడిచిందనమాట. కొన్నిసార్లు మనకి ఇదే కదా కావాల్సింది, సైలెంట్గా ఉండటం, మన వాళ్ళతో టైం స్పెండ్ చేయటం. సో ఇదన్నమాట ఈ వీడియోలో మీరు చూసింది కూడా సేమ్ సింపుల్ షాపింగ్, సింపుల్ ఫుడ్, సింపుల్ మూమెంట్స్, ఏమీ పెద్దగా లేవు. కానీ నిజమైన లైఫ్ అంటే ఇదే కదా. మీకు కూడా ఇలాంటి రోజులు ఇష్టమైతే కనుక ఈ వీడియో మీకు కనెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎప్పుడు స్పెషల్ ఉండాలి అని అవసరం లేదు కదా, సాధారణంగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.